విజయనగరంలో గత నెల 28వ తేదీ నుండి ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించిన సరస్ ఎగ్జిబిషన్కు విస్తృత ఆదరణ లభించిందని, ఎగ్జిబిషన్ ద్వారా 11 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగాయని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం సరస్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ కళావృత్తుల వారిని ప్రపంచానికి పరిచయం చేయడానికి సరస్ ఒక వేదికగా ఉందన్నారు. ఈ సరస్ ఎగ్జిబిషన్లో 21 రాష్ట్రాలకు చెందిన 244 స్టాళ్లను 310 మంది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎస్హెచ్జీలకు వినియోగదారులతో అనుసంధానం చేయడం ద్వారా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకుని లబ్ధి చేకూరేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే 30% మార్కెట్ పెరిగిందని తెలిపారు. మన విజయనగర వాసుల ప్రోద్బలంతో చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సుమారుగా మనకి 10 లక్షల బిజినెస్ కూడా జరిగింది. లాస్ట్ టైం 7 crores ఆర్డర్ జరిగితే ఈసారి 10 కోట్ల పైన నడిచింది. మనకి ముఖ్యంగా మనకు సరస్ అనేది రూరల్ ఆర్టిజాన్ సొసైటీ. సో ఆర్ఏఎస్ అనేది మెయిన్ గా మనకి రూరల్ ఆర్ట్స్ అండ్ రూరల్ ఆర్టిజాన్ ను ఎంకరేజ్ చేయడం కోసం మెయిన్ గా సృష్టించబడ్డ సంస్థ ఇది. సో దీనికోసం మనకి మెయిన్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అలాగే చాలా ఆర్థిక సంస్థల చేయూతతో మన విజయనగర జిల్లా సమాఖ్య వారి సాయంతో మనము ఈ సరస్ ఉద్యమాన్ని, సరస్ సభను మనం సక్సెస్ఫుల్ గా నిర్వహించుకోవడం జరిగింది. గ్రామాల్లో చాలా వరకు మనకి ఈ ఆర్టిజాన్ ఎవరైతే ఉన్నారో ఆర్టిజాన్ అంతా కూడా డిప్రైవ్డ్ సెక్షన్ కి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. సో వాళ్ళకి డిమాండ్ లేదని కాదు, సరైన ఫోరం లేదు, వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి సరైన ఫోరం లేదు. సో ఈ ఫోరాన్ని మనకి సరస్సు క్రియేట్ చేసింది. సో ఏదైతే విలేజ్ ఆర్టిజాన్ ఉన్నారో వాళ్ళు మనకి ఎక్కడైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ కి విలేజ్ ఆర్టిజాన్ కి ఒక లింక్ ఏర్పరిచింది ఈ సరస్. ఈ సరస్ మనం చూసాం 11 రోజులు కూడా ఎంత సక్సెస్ఫుల్ గా మనకు విజయనగర వాసుల ప్రోద్బలంతో ఎంత సక్సెస్ఫుల్ గా నడిచిందో మనం చూసాం ఇక్కడ. సో సరస్ ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం మనకి ఏదైతే 244 స్టాల్స్, 310 మంది ఎస్హెచ్జి గ్రూప్స్ అక్రాస్ ఇండియా, ఏపీనే కాకుండా ఏపీ తెలంగాణ కాకుండా అక్రాస్ ఇండియా వచ్చి వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడం జరిగింది, వాళ్ళ ఆర్ట్ ను ప్రదర్శించుకోవడం జరిగింది. అండ్ డిఫరెంట్ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ ను కూడా, ఫుడ్ ప్రోడక్ట్స్ ను కూడా వాళ్ళు మనకు రుచులు చూపించడం జరిగింది. సో వీటిని ఎంకరేజ్ చేయడంలో మనం ఎప్పుడు ముందుండాలి. ఎందుకంటే రూరల్ ఆర్టిజాన్ ఈజ్ వన్ ఫీల్డ్ విచ్ ఈజ్ ఇన్ డేంజర్. సో వీళ్ళని మనం ఎంకరేజ్ చేయడంలో ముందున్నందుకు మన విజయనగర వాసుల్ని, అలాగే పాత్రికేయ మిత్రులందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరము ఇదే సమయంలో మనం కలుద్దాం. ఇంతేకాకుండా మనం చూస్తే విజయనగర